బాలుడుగా ఉన్న యేసయ్య. వాళ్ళందరేమో ప్రయాణం అయిపోతుంటే ఈయన వాళ్ళతో వెళ్ళకుండా వచ్చి పెద్దల మధ్యలో కూర్చొని వాళ్ళని ప్రశ్నలు అడగడం, వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం. అప్పటికే యేసయ్య తల్లిదండ్రులు కొంత దూరం ప్రయాణమై వెళ్ళి అప్పుడు యేసయ్య వాళ్ళ మధ్యలో లేడని తెలుసుకొని తిరిగి యెరూషలేముకు వచ్చి చూసినప్పుడే మరియమ్మ అనుకుంది, ఇతడు కారణ జన్ముడు. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజే చెప్తాడు యేసయ్య, అయ్యా ఏంది మాకు చెప్పకుండా వచ్చి నువ్వు ఇక్కడ ఉన్నవేంది? మేమెంత కలవరపడ్డాం మేము, నువ్వు చెప్పొద్దాను ఇక్కడ కూర్చున్న సంగతి మాకు చెప్పకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? మన చుట్టాలలో నువ్వు ఉన్నవేమో అని మేము అంత దూరం ప్రయాణం చేస్తే నువ్వు అక్కడ లేవు, మేము ఎంత కంగారు పడిపోయినామో తెలుసా నీ గురించి అంటే యేసయ్య అంటే, అమ్మ ఎందుకు నా గురించి మీరు కంగారు పడేది? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అంటాడట. నేను వచ్చింది